Very good morning, students. So in the previous class we have to discuss about the forms of business organizations. So the forms of business organizations are consists of three categories. So one is private sector forms, private sector undertakings, and public sector undertakings, and last one is joint sector undertakings. So already we have to discuss it, and we know very well about about that private sector undertakings. The private sector undertakings has five types of business organizations are there. One is sole proprietorship firms, సొంత వ్యాపార సంస్థలని, అండ్ నెంబర్ 2 పార్ట్నర్షిప్ ఫార్మ్స్, భాగస్వామ్య వ్యాపార సంస్థలని. నెక్స్ట్ నెంబర్ 3 హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఫార్మ్స్. ఇట్ మీన్స్ ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థలని. నెక్స్ట్ 4th వన్ కోఆపరేటివ్ సొసైటీస్ అని, అదే సహకార సంస్థలని. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్. సో జాయింట్ స్టాక్ కంపెనీస్ అని మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ which forms or play as a vital role in the society, like in our country. సో ద బిజినెస్ దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే పబ్లిక్ రంగ సంస్థలను కూడా చెప్పొచ్చు. ద బిజినెస్ అండర్టేకింగ్స్ విచ్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ది పబ్లిక్ అథారిటీస్. సో ఇక్కడ మనకి ఇలాంటి సంస్థల్ని ప్రభుత్వ యాజమాన్యం కలిగి ఉండి, యాజ్ అ గవర్నమెంట్ యాజమాన్యం అంటే ద ఓనర్షిప్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ యాజమాన్యం కలిగి ఉండి, అదేవిధంగా వాటి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సంస్థలు మనం ఏం చెప్పొచ్చు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని చెప్పొచ్చు. లైక్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ అండర్టేకింగ్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ అండర్టేకింగ్స్ కావచ్చు. సో విచ్ ఎవర్ కన్సర్న్. సో ఇన్ దీస్ ఆర్గనైజేషన్స్ ఎయిదర్ హోల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేడ్ బై ది గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ మేడ్ బై ది గవర్నమెంట్, లైక్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. సో ఇలాంటి పబ్లిక్ రంగ సంస్థలకి సంబంధించి మూలధనం అనే క్యాపిటల్ రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ద షేర్ ఆఫ్ క్యాపిటల్, the government share of the capital is not exceed 51%. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాటాకు సంబంధించి 51% మించకూడదు. అదేవిధంగా అది కేంద్ర వాటా, సెంట్రల్ షేర్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ షేర్ కావచ్చు. సో ఇక్కడ మనకి 51% అనేది ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మెజారిటీ షేర్ అనేది కలిగి ఉంటుంది. సో ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ అండర్టేకింగ్స్ ఈజ్ టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ది పబ్లిక్ అట్ ఏ రీజనబుల్ ప్రైజెస్. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈజ్ టు ప్రొవైడ్ the quality of goods and services provided to the public or provided to the society at reasonable prices, at reasonable rates. సో ఏంటంటే ఇక్కడ పబ్లిక్ రంగ సంస్థలు వాటి యొక్క లక్ష్యం ఏంటంటే నాణ్యమైనటువంటి వస్తు సేవలని తక్కువ ధరలకి సొసైటీకి, పబ్లిక్కి అందించేటువంటి ఒక ఆబ్జెక్టివ్ తోటి ఈ సంస్థలని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. So the different forms of public sector business undertakings are departmental organizations, public corporations or government companies. So ఇక్కడ ఏంటంటే the different forms of public sector business undertakings. So the public sector undertakings has 3 categories. So one is departmental organizations, public corporations, and last one is government companies. So దీంట్లో మనకి 3 రకాలు ఉన్నాయి. అండ్ ఏంటంటే విభాగీకృత సంస్థలు అని చెప్పని, లైక్ డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్ అని. నెక్స్ట్ పబ్లిక్ కార్పొరేషన్స్, సో పబ్లిక్ కార్పొరేషన్లని. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి గవర్నమెంట్ కంపెనీస్, సో ప్రభుత్వ కంపెనీలు అని చెప్పి మనకి 3 కేటగిరీస్ని విభజించడం జరిగింది. సో లెట్ us see ఫస్ట్ వన్ ద డిపార్ట్మెంటల్ సో ఫస్ట్ వన్ ఈజ్ డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే విభాగీకృత సంస్థలు అని చెప్పొచ్చు. సో ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ works as a part of government and its management is laid down in the hands of civil servants.
సో ప్రభుత్వం ఏర్పరిచినటువంటి సంస్థలను ఎందుకంటే దీస్ ఆర్గనైజేషన్ ద డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్. సో ఇటువంటి విభాగీకృత సంస్థలను ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నమెంటే. ఎందుకంటే ద డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో కాబట్టి ఇది గవర్నమెంట్ ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించి మనం చెప్పొచ్చు. అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ ఈజ్ లే డౌన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సివిల్ సర్వెంసెస్. సో ఈ యొక్క విభాగీకృత సంస్థలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించి ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటివి అంటే వాటి యొక్క నిర్వహణ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే సివిల్ సర్వెంట్స్ లైక్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఆర్ఎస్, ఐపీఎస్. సో ఈ విధంగా మనకి ఇట్లాంటి సివిల్ సర్వెంట్స్లో చేతుల్లో వాళ్ళ యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది. సో ద సెక్రటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యాక్ట్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండర్ ది కంట్రోల్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మినిస్టర్. సో ఇక్కడ ఏంటంటే సెక్రటరీస్ని ద సెక్రటరీస్ అపాయింటెడ్ బై ది మినిస్ట్రీస్, ద మినిస్ట్రీ ఆఫ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్. So who is appointed as chief executive officer like CEOs under the control and direction of the minister. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని చీఫ్ ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క సీఈఓని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఎవరంటే వాళ్ళని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పంటాం. సో అండర్ ది కంట్రోల్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ది మినిస్టర్. సో మినిస్టర్ యొక్క ఆధీనంలో, అతని యొక్క నియంత్రణలో, అతని యొక్క మార్గనిర్దేశంలో వీళ్ళని నియమించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ద మినిస్టర్ ఈజ్ అకౌంటబుల్ టు పార్లమెంట్ ఫర్ ది వర్కింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఎవరైతే ఇక్కడ ద మినిస్టర్ ఈజ్ అకౌంటబుల్, సో హూ ఈజ్ ది రెస్పాన్సిబుల్ to the parliament and also accountable to the public and accountable to the society and government. సో వీళ్ళకి సంబంధించి ఎవరు బాధ్యతగా ఉండాలంటే ఆ కన్సర్న్ మినిస్టరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎవరికంటే పార్లమెంట్కి ఫర్ ది వర్కింగ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఏదైతే మనం ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువన్నీ దానికి అకౌంటబిలిటీ అనేది ఆ మినిస్టర్ అనేది పార్లమెంట్కి దానికి సంబంధించి దీనికి అతను బాధ్యత వహించాలి. సో దిస్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ హైలీ సూటబుల్. సో దిస్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ హైలీ సూటబుల్ ఫర్ ది పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అండ్ ఆల్సో స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. ఎందుకంటే మెయిన్గా మనకి తెలుసు, మనకి వీ హ్యావ్ సెవరల్ డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్ లైక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యొక్క డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్ అనేటివి ఎందుకు ఇదంటే కరెక్ట్గా వినియోగదారునికి ప్రయోజనం అందించడం కోసం, అంటే ఇక్కడ సొసైటీకి సేవలు అందించడం కోసం కానీ, అదేవిధంగా ప్రజల యొక్క ప్రయోజనార్థం కొరకు ఇటువంటి విభాగీకృత సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ లైక్ రైల్వే డిపార్ట్మెంట్స్. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్స్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్స్, టెలిగ్రామ్స్ సంబంధించి కానీ, రేడియో కానీ, టెలివిజన్. సో రేడియోకి సంబంధించి ఆకాశవాణి అనేది మనకు తెలిసిందే. అండ్ టెలివిజన్కి సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ దూరదర్శన్. సో దూరదర్శన్ మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్. సో ఈ విధంగా మనం డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్గా విభాగీకృత సంస్థలుగా పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ పబ్లిక్ కార్పొరేషన్స్. సో పబ్లిక్ కార్పొరేషన్స్ ఈజ్ ద పబ్లిక్ కార్పొరేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో దీని ఏమని చెప్పచ్చు అంటే పబ్లిక్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. సో దిస్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై ఏ స్పెషల్ స్టాచ్యూ ఆఫ్ ఏ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో ఇది ఈ యొక్క వ్యాపార సంస్థలు అనేటివి ఒక ప్రత్యేకమైనటువంటి శాసనం ద్వారా, ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ ద్వారా, ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా మనకి పబ్లిక్ కార్పొరేషన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఏదంటే ద స్టాచ్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో ఇక్కడ రాష్ట్ర శాసనం ద్వారా కావచ్చు, ఇన్ ది స్టేట్ ఆఫ్
సో మనకి స్టేట్ లెవెల్లో ఏమంటే అసెంబ్లీ అంటాం, ఇది సెంట్రల్ అంటే సెంట్రల్ లెవెల్ అయితే పార్లమెంట్ అంటాం. సో మన ఎనాక్ట్మెంట్స్ త్రూ అవుట్ ది ఒక కంట్రీకి సంబంధించి ఎనాక్ట్మెంట్స్ కానీ అదేవిధంగా శాసనాలుగా స్టాచ్యూస్ కానీ ఎక్కడ మనకి క్రియేట్ అవుతాయండి, ఎక్కడ ఫామ్ చేస్తున్నాం అంటే మనకి త్రూ పార్లమెంట్లో. సో పార్లమెంట్లో మనకి ఈ యొక్క స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ అనేటివి చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ అయితే అసెంబ్లీ. సో ఒక ప్రత్యేకమైనటువంటి శాసనం ద్వారా ఈ పబ్లిక్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అన్ యాక్ట్ ఈజ్ పాస్డ్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ విచ్ ఆర్ క్లియర్లీ ఇండికేట్స్ ద స్పేర్ ఆఫ్ వర్క్ as a mode of management and administration of the enterprise. So it is a separate legal entity created for a specific purpose. సో మనకి ఈ యొక్క యాక్ట్ అనేది ఎక్కడ పాస్ అవుతాయంటే స్టేట్ అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో కావచ్చు. సో వాటిలో క్లియర్గా మనకి ఇండికేట్స్ ఏ విధంగా ఇండికేట్ చేస్తుందంటే స్పేర్ ఆఫ్ వర్క్. సో ఎందుకొరకు ఆ సంస్థలని కార్పొరేషన్ ఎందుకు మనం వాటి యొక్క పర్పస్. సో ద పర్పస్ ఆఫ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్స్. సో ఆ పబ్లిక్ కార్పొరేషన్ సంబంధించి వర్క్ కానీ, అదేవిధంగా మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్, దాని యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, లైక్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్, అదేవిధంగా అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. సో దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇవన్నీ మనకి ఆ యొక్క స్పెషల్ ఎనాక్ట్మెంట్లో మనకి దాంట్లో మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ సపరేట్ లీగల్ ఎంటిటీ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సపరేట్గా ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థగా, ఒక లీగల్ స్పెషల్ సపరేట్ లీగల్ ఎంటిటీగా వీ విల్ ట్రీట్ యాజ్. సో క్రియేటెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. సో ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్కి, ఒక లక్ష్యానికి సంబంధించి, ఒక దీనికి సంబంధించి మనం ఈ పబ్లిక్ కార్పొరేషన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇన్ అవర్ కంట్రీ in India we find these type of public corporations are there, like RBI. So it is one statutory corporation. So it is individual corporation. So manaki it is a bankers bank. So ikkada entante RBI is the one of the leadest banking corporation in one of the leading bankers bank in India. So RBI Act is passed in the year of 1934. And NABARD. So NABARD, RBI means Reserve Bank of India, and NABARD, so National Agricultural Bank for Rural Development. So ఇది NABARD. So it is established in the year of 1986. And IFC, Industrial Financial Corporations, and State Bank of India, and LIC, నాట్ ఎల్ఐసి. సో ఇవన్నీ మనకి పబ్లిక్ కార్పొరేషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక స్పెషల్ యాక్ట్ తోటి ఇటువంటి కార్పొరేషన్స్ అనేటివి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ అండర్ వన్ ఈజ్ గవర్నమెంట్ కంపెనీస్. సో దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ప్రభుత్వ కంపెనీలు అని చెప్పొచ్చు. సో బిజినెస్ ఆర్గనైజేషన్ which the government, that is state or central government, so both holds 51% or more of the shares. It means the government companies whole of the capital or majority of the shares are owned by the government. సో ఈ యొక్క వ్యాపార సంస్థల్లో ఇటువంటి వాటిల్లో in which the government that is state or central government, state or central or both holds 51% of more of the షేర్స్. సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనేది, లేకపోతే రెండు ప్రభుత్వాల ఇన్ ది ఓనర్షిప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్. సో రెండు ప్రభుత్వాల యొక్క యాజమాన్యంలోని మనకి నిర్వహించబడేటువంటి సంస్థల్ని మనం ప్రభుత్వ కంపెనీలు అని చెప్పొచ్చు, గవర్నమెంట్ కంపెనీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క గవర్నమెంట్ కంపెనీస్లో సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ మూలధన వాటా కింద 51% అనేది మనకి ఈ యొక్క సంస్థలు, ఈ యొక్క కంపెనీస్లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వ కంపెనీల్లో మనకి 51% లేకపోతే మోర్ దాన్
51% అంటే దానికి మోర్ దెన్ 51%. దానికి సంబంధించినటువంటి క్యాపిటల్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ బోత్ యాజ్ ప్రైవేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. సో ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ ఇట్ ఈస్ ది వరల్డ్ యాక్ట్. సో ద న్యూ కంపెనీస్ యాక్ట్ formed in the year of 2013. So according to the Companies Act, according to as per the companies law, we should registered the both public and private sector companies under the special law of companies. సో ఇక్కడ కంపెనీస్కి సంబంధించినటువంటి కంపెనీల చట్టం ప్రకారం మనకి ఇక్కడ బోత్ గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, వీటిని మనం ఒక రిజిస్టర్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి గవర్నమెంట్ కంపెనీస్కి అయితే పబ్లిక్ కంపెనీస్కి అయితే పబ్లిక్ లిమిటెడ్ అని, ప్రైవేట్ కంపెనీస్ అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కావచ్చు. దీస్ ఆర్ ది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. సో పబ్లిక్ లిమిటెడ్ అయితే ఓన్లీ లిమిటెడ్ అని ఉంటుంది. సో ప్రైవేట్ కంపెనీస్ అయితే ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ బాలాజీ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకి ఉంటుంది. సో ఈ విధంగా మనకి అది గవర్నమెంట్ కంపెనీనా లేకపోతే ప్రైవేట్ కంపెనీ అనేది రికగ్నైజ్ చేయడానికి మనకి మెయిన్గా వీ విల్ బేస్డ్ ది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. ఇఫ్ పబ్లిక్ కంపెనీస్ అయితే లిమిటెడ్ అని ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది నేమ్. అదేవిధంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయితే దే షుడ్ సో దేర్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని ఉంటుంది. సో ఈ విధంగా రికగ్నైజ్ చేస్తాం. సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ స్పెషల్ స్టాచ్యూ టు ఫామ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ కంపెనీ. సో ఇక్కడ గవర్నమెంట్ కంపెనీస్ మనం ఫామ్ చేయడానికి ఎటువంటి ఒక ప్రత్యేక శాసనం అనేది చట్టం కానీ అవసరం లేదు. సో కాబట్టి మనం డైరెక్ట్లీ we establish them. So the subsidiary companies of government companies are also deemed as government companies. సో ఇక్కడ ఏంటంటే మనకి పేరెంట్ కంపెనీస్, సబ్సిడరీ కంపెనీస్ అని రెండు ఉంటాయి. సో పేరెంట్ కంపెనీస్ అంటే సో దోస్ కంపెనీస్ కెన్ హ్యావ్ 51% ఆఫ్ shares of the capital is called parent companies. So those which companies can have 49%. So 49% the share the holds the 49% shares is called మన ఏమంటాం అంటే సబ్సిడరీ కంపెనీస్ అంటాం. అంటే 51% వాటా కలిగి ఉన్నటువంటి కంపెనీలని యాజమాన్య కంపెనీలు అంటాం. యాజ్ లైక్ పేరెంట్ కంపెనీస్. ఏవైతే మనకి 49% వాటా కలిగి ఉంటుందో అటువంటి కంపెనీలని మనం సబ్సిడరీ కంపెనీస్ అంటున్నాం. సో కాబట్టి ద సబ్సిడరీ కంపెనీస్ ఆర్ డీమ్డ్ యాజ్ గవర్నమెంట్ కంపెనీస్. సో ఏవైతే కొన్ని సబ్సిడరీస్ కంపెనీస్ ఉంటాయి గవర్నమెంట్ సంబంధించిన వాటిలో, అలాంటి కంపెనీస్ కూడా మనం ఏం చేస్తామంటే ప్రభుత్వ కంపెనీలుగా భావించడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్ ఇన్ ది ఇండియా ఆర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్ మైన్స్ అథారిటీ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ది కార్పొరేషన్స్. సో అదేవిధంగా మనకి ఎల్ఐసి కానీ, సో ఎల్ఐసిస్ కానీ ఇలాంటివి వస్తుంటాయి. సో ఎల్ఐసిస్ కానీ, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు ది గవర్నమెంట్ కంపెనీస్. సో ప్రభుత్వ కంపెనీలకి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో ఉమ్మడి రంగ సంస్థలు. సో ద జాయింట్ సెక్టర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ ది ప్రైవేట్ సెక్టర్ అండ్ ది గవర్నమెంట్. సో దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే మన బెస్ట్లీ పీపీపీ మెథడ్ అని చెప్పొచ్చు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ప్రైవేట్ మరియు ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య సంస్థలు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్ ది కొలాబరేషన్, ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ టూ సెక్టార్స్ లైక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్, లైక్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అండ్ బోత్ అండ్ గవర్నమెంట్ ఆల్సో.
సో గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ఇక్కడ కొలాబరేట్ అయ్యి ఇటువంటి సంస్థల్ని ఉమ్మడి సంస్థలను నెలకొల్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ద జాయింట్ సెక్టర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్నర్షిప్. సో ఇక్కడ భాగస్వామ్యం అనేది అంటే 2 రకాల భాగస్వామ్యం ఉంటుంది. ఒకటి ఏంటంటే వన్ ఈజ్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ అండ్ అనదర్ వన్ ఈజ్ పబ్లిక్ సెక్టర్ పార్ట్నర్షిప్ లైక్ గవర్నమెంట్. సో నార్మల్లీ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. సో దాని యొక్క మేనేజ్మెంట్, సో ఇక్కడ మనం ఏమంటే ఇన్ దిస్ జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్ we seen here we seen in 2 ways. So one is ownership is different and another one is management is different. So ownership is the holes in the hands of government. సో యాజమాన్యం వచ్చి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. సో ద మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. సో మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే గవర్నమెంట్ చేతుల్లో, ప్రైవేట్ రంగంలో అంటే ప్రైవేట్ సంస్థల చేతిలో ఉంటుంది. సో కాబట్టి ద ఎంటైర్ కంట్రోల్ ఆన్ దెమ్ టు సీ అండ్ మానిటర్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ ఓన్డ్ బై ది గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి ఉమ్మడి రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటి యొక్క నియంత్రణ కానీ అదేవిధంగా యాజమాన్యం కానీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ వాటి యొక్క నిర్వహణ సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి ప్రైవేట్ రంగం చేతిలో ఉంటుంది. సో ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. సో బట్ ది ఓవరాల్ సూపర్విజన్ ఈజ్ విత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ విచ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఈజ్ మేడ్ ఫర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూపర్విజన్కి సంబంధించినటువంటి ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే హ్యావ్ సూపర్వైజ్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఆపరేషన్స్ విచ్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఈజ్ మేడ్ ఫర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. సో దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అన్నీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ తయారు చేయడం జరుగుతుంది. అండ్ దీస్ అండర్టేకింగ్స్ ఎన్ష్యూర్ ద యూజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ ఏంటంటే దీస్ అండర్టేకింగ్స్ ఎన్ష్యూర్ the use of development technology and resources of the government and private sector. So in India we find joint sector undertakings such as Madras Fertilizers Limited and SIDC. SIDC means Small Industries Development Corporation, and SIICS etc. So Small Industries స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ ఎక్సెట్రా. సో ఇట్లాంటి SIDC కానీ అదేవిధంగా DICCS కానీ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ దెర్ ఆర్ మోర్ దెన్ 485 జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ ఇండియా. సో మనకు ఇండియాలో నియర్లీ 485 జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం మన కంట్రీలో చాలా వరకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు రైల్వేస్ కానీ అదేవిధంగా కొన్ని వాటిల్లో FDIs, సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటిని మనం దానికి యాక్సెప్టెన్సీ అనేది తెలుపుతుంది. సో కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి మొత్తం ఎంటైర్ ఏంటంటే గవర్నమెంట్ రోల్ ఉంటుంది, బట్ కంట్రోలింగ్ మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. సో ఎంటైర్ మేనేజ్మెంట్ సూపర్విజన్ ఇవన్నీ గవర్నమెంట్ ప్రైవేట్ ఆధీనంలో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో దిస్ ఈజ్ ది ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.